కాబట్టి లింగదేహాన్ని పృథ్వీతత్వంలో కలిపి సూక్ష్మదేహాన్ని జలతత్వంలో కలిపేయాలి, తేజోరూపాన్ని అగ్నితత్వంలో కలిపేయాలి, వాయుతత్వాన్ని శబ్దమాత్ర ఆకాశతత్వంలో కలిపేసి ఆకాశాది పంచభూతాల్ని సూక్ష్మేంద్రియాలకు లయస్థానమైనటువంటి అహంకార ఆవరణలోకి చేర్చి అక్కడ సాత్విక అహంకారంతో మహత్తత్వాన్ని చేరతాడు. అక్కడి నుండి లయస్థానమైన ప్రకృతిని చేరంగానే సర్వము పరమాత్మయందు లీనమై ఆనందరూపుడవుతాడు, పరమాత్మయే అవుతాడు. ఇప్పుడు ఇది గనక వర్ణించాలి అంటే సరే కొద్దిగా టైం పట్టినా ఒక్కసారి ఆలోచిద్దాం. మనమందరం ఎక్కడి నుంచి వచ్చామండి? తల్లి కడుపులో నుంచి వచ్చాం. తల్లి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాం? తండ్రి వీర్యంలో నుంచి వచ్చాం. తండ్రి వీర్యంలోకి ఎక్కడి నుంచి వచ్చాం? తండ్రి తిన్న ఆహార పదార్థం ఊడిపళ్ళ వీర్యంలోకి, వాడు తిన్న ఆహార పదార్థంలో నుంచి వచ్చాం. ఆహార పదార్థంలోకి ఎక్కడి నుంచి వచ్చాం? ఓషధులు, వృక్షాల నుంచి రకరకాల రూపంలో మారి ఓషధులుగా వచ్చాం. ఈ వృక్షాల్లోకి ఎక్కడి నుంచి వచ్చాం? భూమి ఉంటే వచ్చాం. భూమి లేకపోతే వృక్షం లేదుగా, కాబట్టి అంతకంటే ముందు భూమిలో ఉన్నాం. ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్లల్లో నుంచి వచ్చింది, అంటే అంతకంటే ముందు నీళ్లల్లో ఉన్నాం. నీళ్లల్లోకి ఎక్కడి నుంచి వచ్చాం? అగ్నిలో నుంచి వచ్చాం. H2O 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ స్పష్టంగా చెప్తోంది. కాబట్టి అగ్ని నుంచి మనం వచ్చాం. ఈ అగ్నిలోకి ఎక్కడి నుంచి వచ్చాం? వాయువు నుంచి వచ్చాం, అంతే కదా. దీపం పెట్టి మూసేస్తే ఏమైంది? పోయింది కదా. వాయువు లేకపోతే కొండెక్కిపోయింది. కాబట్టి వాయువులో నుంచి వచ్చాం. ఈ వాయువులోకి ఎక్కడి నుంచి వచ్చాం? స్పేస్ లేకపోతే వాయువుకి లేదు కదా మూమెంట్. కాబట్టి ఆకాశం, అవకాశం ఇచ్చేటటువంటి దాన్ని ఆకాశం అంటారు, అదే స్పేస్. ఆ అవకాశం ఇచ్చేటటువంటి ఆకాశంలో నుంచి వచ్చాం. ఈ ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మలో నుంచి వచ్చింది. తస్మాద్వా ఏతస్మానాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష. ఇదేగా లెక్క చెప్తోంది, ఇదే పద్ధతి కదా ఇప్పుడు మనం చెప్పుకుంది మొత్తము కూడా. ఇప్పుడు చూడండి, పరమాత్మ నుంచి ఆకాశంలోకి వచ్చినప్పుడు మనం కొంచెం జీవభ్రాంతి అనేటటువంటిది వచ్చి మొట్టమొదట ఎందుకు వస్తోంది అంటే మొదటి మాయ శబ్దము అనేది అక్కడ వస్తుంది. ఆకాశంలోంచి వాయువులోకి రాగానే 2 లక్షణాలు శబ్దము స్పర్శ వస్తున్నాయి. వాయువులోంచి అగ్నిలోకి మనం దిగంగానే శబ్ద స్పర్శ ఆ 2 కనిపించవు కదా మనకి. ఆకాశానికి స్పర్శ లేదు, కానీ వాయువుకి స్పర్శ ఉంది. 2వ లక్షణం స్పర్శ తెచ్చుకుంది. కానీ అగ్ని దగ్గరకు వచ్చేటప్పటికి శబ్దము తండ్రి అయినటువంటి వాళ్ళ పైన ఉన్నటువంటి శబ్ద లక్షణం తెచ్చుకుంది ఆకాశంలోది. అలాగే వాయువులో స్పర్శ లక్షణం తెచ్చుకుంది. కొత్తగా రూపము అనేది తెచ్చుకుంది. అగ్నికి రూపం ఉంది, ఆ ముందు రెండిటికి రూపం లేదు, ఇక్కడికి రూపం వచ్చింది. ఈ రూపము తర్వాత ఏమిటయ్యా? జలము. ఈ జలంలో అగ్ని ఉంది, ఆకాశము ఉంది, అదేవిధంగా వాయువు కూడా ఉంది. ఈ మూడిటితో పాటుగా కొత్తగా రసము అనేటటువంటిది తెచ్చుకుంది, రుచి. నీళ్ల దగ్గరే రుచి వస్తుంది, అగ్నికి నాలుక పెడితే కాలుతుంది కానీ రుచి రాదు. కాబట్టి రుచి అనే 4వ లక్షణాన్ని తెచ్చుకుంది. ఆ తర్వాత 5వదైన పృథివీ గంధము అనే లక్షణం తెచ్చుకుంది 4టితో పాటు. ఇప్పుడు చూడండి, మన లోపల ఉండేటటువంటి శబ్దమంతా ఆకాశం అని ఒప్పుకున్నారా? మన లోపల ఉన్నటువంటి వాయువు ఏదైతే పరిపూర్ణంగా స్పర్శ గుణం ఉందో అదంతా వాయువు అని ఒప్పుకున్నారా? బ్రహ్మాండం ఆకాశమేనా? బ్రహ్మాండం అంతా వాయువేనా? బ్రహ్మాండం లోపల మనం చూసే రూపము మనకు కనిపిస్తోంది, ఈ రూపము ఉంది అంటే అది మొత్తము అగ్నితత్వం అని ఒప్పుకున్నామా? అంటే బయట ఉన్నటువంటి అగ్నే నా లోపల కూడా ఉంది, బ్రహ్మాండంలో ఉన్నదే పిండాండంలో ఉంది. ఇప్పుడు బయట ఉన్నటువంటి రుచి, ఈ రుచి అనేటటువంటిది ఉంది అంటే బయట జలాలన్నీ నా లోపల జలం ఉంది అనే కదా, జలతత్వం ఉంది అనే కదా. ఒకటి తెచ్చుకున్నాం. గంధము అనేటటువంటిది నీళ్ల నుంచి వచ్చింది, నేను గంధం పీలుస్తున్నాను అంటే గంధాన్ని కూడా నేను తెచ్చుకున్నాను. శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనేవి పరమాత్మ నుంచి ఒక్కొక్క భూతం నుంచి మనం తెచ్చుకొని ఇవన్నీ నావి, ఈ జీవుడికి సంబంధించినవి, నేను చూస్తున్నది, నేను వింటున్నది, నేను స్పర్శ చేస్తున్నది, నేను రుచి చూస్తున్నది, నేను నేను అనే భ్రాంతి కలుపుకొని పరమాత్మ ఇచ్చినటువంటి వీటన్నిటినీ వాడుకుంటూ ఇది పరమాత్మది అని చెప్పలేనటువంటి కృతజ్ఞ స్థితిలో మనం అందరం చేరిపోయాం. ఇవన్నీ ఆయన ఇస్తున్నవే కదా. మరి ఇప్పుడు ఈ పాంచభౌతికమైనటువంటి ఈ శరీరం మొత్తము ఇన్ని రకాలైనటువంటి రూపాలతోటి వచ్చి ఇదంతా ఎక్కడికి పోయిందయ్యా? ఈ 5 తత్వాలు ఫోటోసింథసిస్ ద్వారా చెట్లల్లోకి పోయింది. చెట్లల్లోకి పోయిన తర్వాత, చెట్టుకు ఫోటోసింథసిసే కదా,
ఆ చెట్టు లోపలికి ఇవన్నీ తీసుకొని ఈ జీవుడు అనేటటువంటి వాడు ఇక్కడ అనుసంధానం అవుతున్నాడు. అయ్యి తండ్రి గర్భంలోకి వెళ్ళి వీర్యంగా మారి తల్లి గర్భంలోకి వచ్చి వీడు పిల్లవాడిగా పుడుతున్నాడు. ఇప్పుడు ఆ తల్లికి ఈ పిల్లవాడికి సంబంధం ఏంటండి? ఆ తండ్రికి ఈ పిల్లవాడికి సంబంధం ఏమిటండి? అంతకంటే ముందు ఆహార పదార్థం తల్లి తండ్రి కాదా? అంతకంటే ముందున్నటువంటి పంచభూతాలు తల్లి తండ్రి కాదా? అంతకంటే ముందున్న పరమాత్మ తల్లి తండ్రి కాదా? అసలు వాడే వీడు. అభేదము. ఆ పరమాత్మ నుంచే మనం ఉద్భవించాము. ఆ పరమాత్మ స్వరూపమే మనం అయ్యి ఉండి అజ్ఞానవశాన ఈ ఇంద్రియాలను చూసుకొని ఈ కళ్ళు, ఈ వాసన, ఈ ముక్కు, ఈ రుచి వీటన్నిటినీ పట్టుకొని బాగా అహంకారం వంటబట్టి నేను అనేటటువంటి భావనతో ఆ పరమాత్మని నిర్లక్ష్యం చేసి నా ఉనికిని చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్న పరమాత్మ ఉనికిని చాటితే మోక్షము, నీ ఉనికిని చాటితే నువ్వు జీవుడివై మాయలో పడి పుడుతూనే ఉంటావయ్యా. నీకు ఆయనకి అభేదమే కానీ మాయ అనేది నీకుంది, మాయ ఆయనకి లేదు. ఈ ఐదిటిని వాడి మాయని ఆయన ప్రసరిస్తున్నాడు. ఆ మాయని అర్థం చేసుకో, ఆ మాయ నుంచి బయటపడు. ఇది నిజమైనటువంటి ఆత్మతత్వము అనే విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఇప్పుడు ఏమైంది? బ్రహ్మాండం విరాట్ స్వరూపాన్ని ఉపాసన చెయ్యి అంటే విరాట్ స్వరూపంలో ఉన్న అదే నేను, నేనే అది. కళ్ళు మూసుకొని ధ్యానం చేసే ప్రతిదీ నా రూపమే అవుతుంది. బ్రహ్మాండం అంతా నిండి ఉన్నవాడివి నువ్వే. సాకారంగా చూస్తే విరాట్ స్వరూపము, నిరాకారంగా చూసుకుంటే నీ స్వస్థితే అది. ఈ విషయం గుర్తుంచుకోవయ్యా. ఇంత అనాయాసమైనటువంటి వేదాంతం కోసం మాకు అర్థం కాదు, పడి కొట్టుకోవాలి, ఆ కష్టం ఈ కష్టం ఏమీ లేదు. మనం రోజు అనుభవిస్తున్నదే ఈ వేదాంతం. కాబట్టి ఇది గుర్తుంచుకోండి అని చెబుతూ ఇందులో సద్యోముక్తి మార్గాలు ఈ విధమైనటువంటివన్నీ కూడా ఆయన చెప్పుకుంటూ వెళ్ళారు. తర్వాత భక్తిని గూర్చి భాగవతంలో చాలా వివరంగా చెప్పారు. ఎన్నో నిర్వచనాలు కూడా ఇవ్వబడ్డాయి. భక్తి అని పలకటమే భగవంతుడు బోధించే ముక్తి మార్గము అని తెలుసుకోండి. భక్తి దేని యందు ఉండాలయ్యా? ఈ ఇంద్రియాలన్నీ నేను అనే అహం తెచ్చుకున్నాం కాబట్టి నేను కాదయ్యా, అంతా వాడే. నమమా, నమనం అనేటటువంటి తెలియాలి. వాడేగా. నేను చూస్తోంది ఏమిటి? వాడిచ్చినటువంటి జ్యోతే. నేను వింటోందేంటి? అదే శబ్దము. ఇప్పుడు ఇక్కడ అభేద స్థితిని కొంచెం జాగ్రత్తగా గనక మీరు సూత్రాన్ని పట్టుకుంటే ఈ విన్నటువంటి సూత్రము ఈ జన్మకే కాదండి, జీవన్ముక్త స్థితి వస్తే ఈ జన్మతోటి చాలు. రాకపోతే ఈ ట్యాబ్లెట్ క్యాప్స్యూలు ఉత్తర జన్మలో అది వెళ్ళి అదే వృక్షమైపోయి ఉంటుంది. బీజం గనక పడితే అదే వృక్షం అవుతుంది, గుర్తుంచుకోండి. కాబట్టి లేదా వృక్షము అనేటటువంటిది లోపల తీసుకుంటే మళ్ళీ బీజం కింద వచ్చి అది లోపలికి వెళ్ళిపోతుంది. బీజమే మీరు అయిపోతారు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది భక్తి సాధనా మార్గాలు చాలా ఉన్నాయ్యా. వాటిలో అనులోమము, ప్రతిలోమము అని రకరకాలుగా ఉన్నాయి. జయ విజయులు సనకాదుల్ని శపించినప్పుడు భగవంతుడు వారికి 2 మార్గాల్ని చెప్పాడు. నీకు అనులోమం కావాలా, విలోమం కావాలా? కొట్టుకొని నాతోటి కొట్లాట పెట్టుకొని 3 జన్మల్లో వచ్చేస్తావా? లేకపోతే చక్కగా నా యందు భక్తి కలిగి 7 జన్మల్లో వచ్చేస్తావా? 7 జన్మల్లో వస్తా అని చెప్పుంటే ఈ రాక్షస బాధలన్నీ మనకు ఉండేవి కాదు. వాళ్ళు 3 జన్మల్లోనే వెళ్ళాలి హరి దగ్గరికి అని కోరుకున్నారు. కాబట్టి అది వైరమైనా ఏదైనా సరే నేను ఎక్కువ కాలం ఆయన నుంచి ఎడబాటుతోటి ఉండలేను అని నాస్తికుడు. నేను అదే చెప్తానండి. రామోజీరావు గారిని ఒక సందర్భంలో 1 గంటన్నర సేపు ఆయన ఓం సిటీ అని కడదాము అనుకున్నారు. దాని గురించి నన్ను ఒకసారి ఆహ్వానం చేశారు. సరే మేము అక్కడికి వెళ్ళటం, దాని గురించి 1 గంట సేపు ఎంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన నేను నాస్తికుణ్ణండి అన్నారు. నేను వెంటనే నాస్తికులే నిజమైనటువంటి భక్తులండి అన్నా. అదేమిటండి అన్నా. నాస్తికులే నిజమైన భక్తులండి. ఇప్పుడు విశ్వేశ్వరుడు గుడి ఉంది ఇక్కడ, మేమందరం వచ్చాం. ఈ విశ్వేశ్వరుడి కోసం మేమందరం తపనబడి గుళ్ళోకి వెళ్తాం. గుళ్ళోకి వెళ్ళాక మోడీ గారు రాయి ఏం మార్చారు? ఇక్కడ ఇది కట్టారా, అక్కడ అది కట్టారా, ఎక్కడ ఏముంది అని అన్నీ మోడీ గారి మార్పుల గురించి మనం ఆలోచిస్తున్నాం. భగవంతుడి దగ్గర చిత్తం 2 నిమిషాలు ఉంచామో లేదో, నిమిషం ఉంచామో లేదో, మిగతా అంతా భౌతికం చూస్తున్నాం. కానీ నాస్తికుడు గుళ్ళోకి రాడు. ఎందుకో తెలుసా మీకు? లోపల దేవుడున్నాడు, నేను రాకూడదు అని వాడికి రూఢి నమ్మకం. లోపల దేవుడు ఉన్నాడో లేడో వెళ్ళి మోడీ గారు చేసిన పనులేంటో చూసొస్తాం మనం. కాబట్టి నాస్తికుడైనటువంటి వాడు లోపల దేవుడు ఉన్నాడు అని 100% నమ్ముతున్నాడు వాడు. అందుకే వాడు గుళ్ళోకి రాడు.
మనం నమ్మట్లా, అనుమానంతో ఉన్నాం. చూస్తున్నామా వాడేనా కాదా ఇంకోడా అని. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము చాలా ప్రధానమైనటువంటివి చాలా ఉన్నాయండి. పరీక్షిన్ మహారాజుకి భక్తితోటే తక్షణం మోక్షం పొందొచ్చు. అలాంటి అనన్య భక్తిని, అంటే నేను అది వేరు కాదు, శబ్దమంతా ఆయన స్వరూపమే, స్పర్శ అంతా ఆయన స్వరూపమే, లోపల వచ్చే ఇవన్నీ ఆయన స్వరూపం అయితే మనస్సు ఏమైపోయిందండి? ఆయన స్వరూపమే అయిపోయింది. అనన్య భక్తి, అన్యము అంటే రెండో వస్తువు, అనన్యము అంటే రెండోది కానటువంటి భక్తి. ఆయనే, నీవే తప్ప ఇతఃపరం మాట మనం చెప్పుకోవాలి. కాబట్టి ఈ అగాధాన్ని దాటాలంటే భక్తి అనే వంతెనని సాధనంగా చేసుకోండి. ఆయనే 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 అంటూ వెళ్ళిపోండి. నేననేది పోయిందిగా, ఇంకా నేనే 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 అంతా అనుకోండి. ఆయన అనేది లేదప్పుడు. ఆ నేనే ఆయన, ఆయనే నేను. మీరు ఆయనను పట్టుకొని నేనుకెళ్తారా, నేను పట్టుకొని ఆయనకెళ్తారో మీ ఇష్టం. రెండూ ఒకటే, అభేదం. కాబట్టి ఇక్కడ భక్తి మార్గం అంత సులువుగా తెలిసి రాదు. భక్తి అంటే భజన అని అర్థం సులువుగా మనకి తెలుసుకోవచ్చు. భజన అంటే పట్టించుకోవడం, ఒంటికి బాగా పట్టించుకోవడం. బాగా భజన చేయరా, అబ్బో వీడు పొద్దస్తమానం అదే భజన చేస్తున్నాడు అంటే అదే పట్టించుకుంటున్నాడు అని. ఆమె గురించే వీడి భజనంతా అంటే ఆమెనే వీడు పట్టించుకుంటున్నాడు, లోపల పట్టించుకుంటున్నాడు అని చెప్పడానికి భజన అని చెప్పారు. ఏం పట్టించుకోవాలయ్యా అంటే ఆయన నామము సంకీర్తన చేస్తూ ఆయన్నే పట్టించుకోవయ్యా. ఆయన్నే పట్టించుకోవడం మొదలు పెడితే ఇక పట్టించుకోవడానికి నువ్వనేవాడివి కూడా వెళ్ళిపోతావు, ఆయనే మిగులుతాడు. ఏదో రూపంలో ఆయన దగ్గరికి వెళ్ళండి. అది భక్త్యా, జ్ఞానమా, ఎలా వెళ్తారో అలా వెళ్ళండి, మీ ఇష్టం అని చెబుతూ, నాలుగోది పూర్ణ జ్ఞానయోగం. పరిపూర్ణ విశ్వాసంతో భగవంతుణ్ణి చేరగలము అని నిశ్చయాత్మకమైన ఆచరణ చేసుకొని ఆ జ్ఞానం మనస్సులో కలిగితే సరిపోదు, ఆ మానసిక జ్ఞానాన్ని బాహ్య విషయాల్లో కూడా ఆచరణలోకి తేవాలి. ఇప్పుడు లోపల అనుకోవడంతో సరిపోకూడదు, బయట ఆ సందర్భం జరిగేటప్పుడు కూడా అంతా ఆత్మస్వరూపమే, అంతా పరమాత్మ స్వరూపమే అండి నాకు తెలుసు అని లోపల అనుకోవటం కాదు. నిజంగా మన ముందు సిచ్యువేషన్ వచ్చి ఆ రకమైనటువంటి రూపాలు అన్నీ మన ముందర వస్తున్నప్పుడు శబ్ద స్పర్శ రూప రస గంధాలన్నిటినీ కూడా ఆత్మస్వరూపంగా మార్చడము అనేటటువంటి ప్రయత్నాన్ని నువ్వు ఆరంభం చేయవయ్యా. అది చేస్తే ఆ మానసిక జ్ఞానాన్ని బాహ్య విషయాల్లో కూడా ఆచరణలోకి తెస్తే శాస్త్రశ్రవణాదుల వల్ల కలిగిన జ్ఞాన నిష్ఠ అనేది ఒకటి ఏర్పడుతుంది. ఆ జ్ఞాన నిష్ఠే సర్వే సర్వత్రా భగవంతుణ్ణి మాత్రమే నిలబెడుతుంది. జ్ఞానం గనక వచ్చిందనుకోండి అంతా పరమాత్మ. ఎలా పరమాత్మ? శబ్ద స్పర్శ రూప రసగంధాత్మకంగా ఈ భూమి, ఆకాశము, వాయువు, జలము, అగ్ని ఇవన్నీ, అహంకారము, మహత్తు ఇదంతా ఆయన స్వరూపమే అయిపోలా. అదే జ్ఞానం, ఆయన కంటే ఇంకోటి లేదు అనే విషయం తెలుసుకుంటే భగవంతుడిని మాత్రమే అది నిలబెడుతుంది. భగవంతుడు కాక ఇంక ఏదీ లేదనే స్థిరమైన నిశ్చయం కలిగిస్తుంది. దీన్నే అనన్య భక్తి అంటారు. సర్వాత్మభావమే అనన్య భక్తి. భాగవతం ఇట్టి అనన్య భక్తిని మనకి ఉపదేశించి తరింపజేస్తుంది. కాబట్టి ఈ 4 విధాలైనటువంటి భక్తి మార్గాలు భక్తి అనే జ్ఞాననిష్టకి మనకి త్రోవనిస్తాయి. భాగవతంలో మొదటి శ్లోకంలో ధర్మ ప్రోచిత కైతవోత్ర పరమః అని ధర్మము అనేది స్మరింపబడ్డది. ధర్మము అంటే దాన్ని కర్మానుష్ఠానము అని, అందులో భగవత్ స్మరణ అనే దానికంటే ప్రపంచ విషయాశక్తి ఎక్కువగా కనిపిస్తుంది. ధర్మం గనక కర్మ అని గనక మీరు అనుకుంటే దాంట్లో ప్రాపంచిక విషయాలు ఎక్కువ కనిపిస్తాయి. ఆ ధర్మము అనేటటువంటిది భక్తి అనేది కనుక మనం తెలుసుకుంటే సహజమైన ధర్మము, నా లోపల ఉన్నదంతా కూడా పరమాత్మే అనే సహజ ధర్మమే భక్తి. ఈ భక్తి అనేటటువంటిది ఎప్పుడైతే మనకి గోచరిస్తుందో అప్పుడు అది జీవన్ముక్త స్థితికి అందరినీ తీసుకెళ్తుంది. భక్తి సర్వకామ భక్తి, అకామ భక్తి అని 2 విధాలుగా ఉంది. ఆ భక్తి మోక్షానికి సరిపోదు, సర్వకామాలని కోరుతూ వాటిపై విసుగు జనించి అకామ భక్తి కలిగి ఉండడం కూడా తీవ్రమై సగుణంలో ఉండి నిర్గుణానికి చేరి పరమపురుష నిర్గుణ తత్వాన్ని ధ్యానించడమే. ఇది ఇందాక నేను పొడిగా మీ అందరికీ చెప్పాను కాబట్టి మళ్ళీ ఇక్కడ వర్ణించట్లేదు. అనన్య భక్తి కాబట్టి కర్మాభక్తి జ్ఞానాలు 3 కలిసి క్రమక్రమంగా ఉత్తరోత్తరంలో కలిసి అనన్య భక్తి కింద అవి మారుతాయి. మనం కర్మని ఆచరించాలి, అది భగవదర్పణం చేయాలి. అలాగే భక్తి భగవదర్పణమే కావాలి భజన రూపంలో.
అదే విధంలో జ్ఞానము అంతా నువ్వే అనేటటువంటిది తీసుకుంటే అప్పుడు అది మనల్ని తీసుకొని వెళ్ళి ఉత్తరోత్తరంగా పరమాత్మ కంటే అభిన్నం కాదు అని చెప్తుంది. అనన్య భక్తికి దారి తీస్తేనే పరమాత్మలో లీనమవటం జరుగుతుంది. కాబట్టి ఈ క్రమ పద్ధతిని వ్యాఖ్యాతలైన శ్రీధరాచార్యుల వారు కూడా అత్రచ ప్రథమం మహత్సేవ అన్నారు. మహత్సేవ భగవంతుని గూర్చిన స్మరణ, పూజ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే చేయాలనిపిస్తుందో తెలుసు. మనకి దుఃఖం కలిగినప్పుడు దుఃఖాన్ని నుంచి తరింపజేసేటటువంటి సగుణ రూపమైన అవతార రూప విగ్రహ రూప భగవద్ధ్యానం కలుగుతుంది. అప్పుడు రెండవ స్థితి తద్ధర్మ శ్రద్ధ, దానివల్ల శ్రద్ధ అనేది వస్తుంది. కర్మయోగం, పూజాధికాలు, సగుణ రూపాలు, బహిరంగ సేవలు, భగవత్ కథా శ్రవణం, కీర్తనం, వందనం, స్మరణం, విష్ణుపాద సేవనం, అర్చనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము, పై వాటిలో ఆత్మనివేదనం దాకా మనం మెల్లిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ భక్తిని పెంపొందించేటటువంటివి అవుతాయి. కాబట్టి ఈ దృఢమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు జిజ్ఞాసతో భగవత్తత్వ జ్ఞానాన్ని పొందుతారు. దీన్నే జ్ఞాననిష్ట, అనన్య భక్తి, పరాభక్తి అని చెప్పారు. ఆత్మనివేదనము అనే పదంతో శ్రీధరుల వారు చెప్పారు. జ్ఞానాదేవతు కైవల్యం అని చెప్తారు. మోక్షం జ్ఞానంతోటే కదా కలిగేది. కాబట్టి వేదాంత శాస్త్రం చెప్పిన జ్ఞానం అనేది ఒక్కసారి కలిగి నిలబడక తొలగిపోతే అది ముక్తికి త్రోవ ఇవ్వదు. జ్ఞానం ప్రతివాడికి వస్తుందండి, కానీ అది గజస్నానంలాగా వస్తుంది. లోపల దిగి స్నానం చేసినప్పుడే బయటికి రాగానే మళ్ళీ తొండంతో మట్టేసుకున్నట్టుగా విన్నప్పుడు ఇది జ్ఞానము అని తెలుసు, కానీ బయటికి అడుగు పెట్టేయంగానే అది మట్టేసుకున్నట్టుగా ప్రపంచ విషయాలన్నీ మన్నెత్తినే వేసుకుంటాం. ప్రపంచంలో ఉండే ప్రతి పని మనం అసలు ఆ పనుల కోసమే పుట్టాము అన్నట్టుగా లేని పనులన్నీ నెత్తినేసుకొని తిరగడంలో మనల్ని మించినటువంటి వాడు లేడయ్యా. కాబట్టి ఆ పనులన్నీ అనవసరమైనవి నెత్తి మీద వేసుకోకు అనేటటువంటి విషయాన్ని చెబుతూ త్రికరణ శుద్ధిగా మనస, వాచ, కాయ ఇది అనుభవంలోకి రావాలి. అలా నిలిస్తేనే ఈ జ్ఞాననిష్ట అంటారు. అదే అనన్య భక్తి, ఆర్తభక్తి, అర్థార్థభక్తి, జిజ్ఞాస భక్తి, అనన్య భక్తి ఇవన్నీ కూడా రకరకాలుగా మనకి చెప్పుకుంటూ వెళ్ళారు. భక్తి విషయంలో ఎన్ని మార్గాల్ని వివరించినా సగుణ భక్తి, నిర్గుణ భక్తి, సకామ భక్తి, నిష్కామ భక్తి, అనులోమ భక్తి, ప్రతిలోమ భక్తి, నవవిధ శ్రవణాది భక్తులు ఉదాహరణలో చెప్పినా అప్పుడప్పుడు ఏ భక్తి మార్గం భగవంతుణ్ణి చేరుస్తుందనే విషయంలో సందేహాలు వస్తూనే ఉంటాయి. ఇన్ని రకాల భక్తులు చెప్పేవి ఏదయ్యా తీసుకొని వెళ్ళేది అంటే దానికి చక్కగా చెప్తూ ఉన్నారు. ఏ వాసన లేని భగవత్తత్వం నిర్గుణ పరమాత్మకు అనుబంధం. మన వాసనలతోటి ఎప్పుడూ భగవంతుడికి అనుబంధం ఉండదండి. అందులో ఉండేటటువంటి ఇప్పుడు సూర్యుడి కిరణాలు పడుతున్నాయమ్మా, దేని మీద పడుతున్నాయి? ఒక స్ఫటికం మీద పడుతున్నాయి. స్ఫటికంలోంచి రంగులు బయటకు వస్తున్నాయి. సూర్యుడికి ఈ స్ఫటికంలోంచి వచ్చినటువంటి రంగులతోటి ఏమన్నా అటాచ్మెంట్ ఉందా? ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? అట్టముక్క పెట్టారు, నీడ పడుతోంది, సూర్యుడికి ఏంటి సంబంధం? మురికి కూపంలో పడ్డాడు, దాని దోషంతో సూర్యుడికి ఏమన్నా సంబంధం ఉందా? దాని గుణంతో ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? గంగా నదిలో పడ్డది, దాని దోషం దాని గుణంతో ఆయనకి సంబంధం లేదు కదా. అలాగే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఈ రకరకాలైనటువంటి భక్తుల్లో ఏ విధంగా నీకు భక్తి ఉంది అనేది పరమాత్మకు అక్కర్లేదు. భక్తి అనేది ఉందా లేదా, వాడినే తెచ్చిపెట్టుకున్నావా లేదా, దానికే కామాత్, ద్వేషాత్, భయాత్, స్నేహాత్ యదా భక్త్యా ఈశ్వరే మనః ఆవేశ్య తదఘం హిత్వా గోప్యః కామాత్ భయాత్ కంసః ద్వేషాచ్చైద్యాదయో నృపాః సంబంధాత్ వృష్ణయః స్నేహాత్ యూయం భక్త్యా వయం విభో. కామంతో నీకు భక్తి రాని ఏం నష్టం లేదు. కామంతో భక్తి వచ్చినా పర్వాలేదు, ద్వేషంతో భక్తి వచ్చినా పర్లేదు, భయంతో భక్తి వచ్చినా పర్వాలేదు, స్నేహంతో భక్తి వచ్చినా పర్వాలేదు, ఈశ్వరుణ్ణి చేరుతారు. గోపికలు కామంతోటి కదా భక్తిని చూపించింది, కంసుడు భయంతో చూపించాడు, శిశుపాలాదులందరూ కూడా ద్వేషంతో భక్తిని చూపించారు కదా. అలాగే వృష్ణికులాదిగా ఉన్న యాదవులందరూ బంధుత్వంతో భక్తిని చూపించారు కదా. స్నేహంతో పాండవులు భక్తిని చూపించారు కదా. మీరు భక్తితో మేము భజిస్తున్నాం, తస్మాత్ కేనాప్యుపాయేన మనఃకృష్ణే నివేశయేత్. నాకు ఏ వికారం లేదు, నేను భక్తుణ్ణి కాబట్టి వీడు బాగా దీన్ని ఎక్కువ బ్రోవాలి, వాడు తక్కువ కాదు, ఏ విధంగా అయినా వాణ్ణే స్మరిస్తూ ఉండడం. నువ్వు ఎలా స్మరిస్తావో నీ ఇష్టమయ్యా.
అనే విషయాన్ని చెప్పి ఇది ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. భక్తపోతన గారు దీన్నే చక్కగా కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై విష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము నిద చక్రింగంటే మెట్లైనను ఉద్ధామధ్యాన గరిష్ఠుడైన హరిజందన్ వచ్చు ధాత్రీశ్వర. ఎలా అయినా హరిని చేరొచ్చయ్యా. కాబట్టి నువ్వు ఏ విధంగా ఆయన పట్ల భక్తి పెట్టుకుంటావో నీ ఇష్టమయ్యా. భగవంతుడు భక్తుడి హృదయంలో స్థిరుడవుతాడు నువ్వు ఎట్లా అయినా సరే. భగవద్గీతలో సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ ఏ భజంతి మాం భక్త్యా మైతేతేషు చాప్యహం. నాకు ఎవడి పట్ల ద్వేషము ప్రేమ అనేవి లేవయ్యా. ఏదో పాండవులంటే ప్రేమను నాకు కౌరవులంటే ద్వేషము కూడా ఏం లేదయ్యా. ఏ విధంగా ఉండే అవకాశమే లేదు. ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. గర్భంలోకి వెళ్ళినప్పుడు ఈ బ్రహ్మశిరోనామాస్త్రం తగ్గాలి అంటే, దాని యొక్క ఉద్ధృతం ఆగాలి అంటే నేను గనక ఒకళ్ళ పట్ల ప్రీతి ఒకళ్ళ పట్ల రాగం లేకుండా ఉంటే ఈ బ్రహ్మశిరోనామాస్త్రం లయమగుగాక అన్నాడు. ఆయన అలాగే ఉన్నాడు. మనకవన్నీ కనిపిస్తున్నాయి. మన లోపల వికారాలు, ఆయన ఏ వికారాలతోటి లేడు. మరి వీళ్ళతోటి తిరుగుతూ వాళ్ళతోటి లేనట్టు ఉన్నాడు కదయ్యా. చెప్తా తేడా ఏమిటి అంటే, మన మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అని 4 ఉన్నాయి. దీన్ని అంతఃకరణము అంటున్నాం. మనస్సు అంటే చూడబడేటటువంటి వస్తువు, చూసేటటువంటి వాడు, ఈ 2 కదా. ఇప్పుడు నేను హిమాలయాలు అన్నాను. హిమాలయాలు అనేటటువంటిది దృశ్యం, నేను ద్రష్ట, అంతే కదా. ఈ రెండిటి ఇంటర్సెక్షన్ పాయింట్, ఈ 2 ఎక్కడ కలుస్తున్నాయో అది మనస్సు. విషయము విషయీ కలిసేటటువంటిది మనస్సు. బుద్ధి పదార్థ నిశ్చయం చేస్తుంది. ఈ 2 ఫస్ట్ కలవంగానే మా అమ్మ, మా తాత, మా పక్కింటి వాళ్ళు, ఇది కొండ, అది కాఫీ, ఇది టీ, పదార్థ నిశ్చయం బుద్ధి చేస్తుంది. మూడోది ఏం చేస్తోందండి? నేను చూస్తున్నాను, నేను మా అమ్మని చూస్తున్నాను, నేను కాఫీని చూస్తున్నాను, నేను టీని చూస్తున్నాను. నేను అనేటటువంటిది వెంటనే వచ్చింది. ముందు 2 కలిసినాయి, పదార్థ నిశ్చయమైంది. మూడోది ఏమిటి? నేను అనేది అక్కడ వచ్చింది, అహం. ఇక్కడి దాకా దోషం లేదండి. నేను అనేది కూడా ఉండొచ్చు. కానీ యోగి చిత్తవృత్తి నిరోధ.